ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. కీర్తన 146 మరి 3వ వచనము, 4వ వచనము, 5వ వచనం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. తర్వాత 6వ వచనంలో ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. కాబట్టి ఈ లోకంలో మనము రాజులను ఆశ్రయించట కంటే, మరి మనుషులను ఆశ్రయించట కంటే, రాజులను నమ్ముకుంట కంటే, మనుషులను నమ్ముకుంట కంటే, మరి స్నేహితులను బంధువులను మరి వారి నమ్ముకోవటం కంటే మరి దేవుని నమ్ముకోవడము మనకు ఎంతో మంచిది. కాబట్టి ఏంటంటే ఆయన మాట తప్పని వాడు. మనుషులందరూ కూడా మాట తప్పేవారుగా ఉన్నారు, దేవుడైతే మాట తప్పని వాడు. రాజులు, అధికారులు, మనుషులు వారి సంకల్పములు స్వల్పమైనవి, వారు కొంతకాలమే. మరి అంతేకాకుండా వారు మంటిపాలయ్యేవారు. వారి ఆలోచనలు, వారి సహాయము శాశ్వతమైనది కాదు. మరి కాబట్టి రాజుల ద్వారా, నరుల ద్వారా రక్షణ కలగదు. అంతేకాకుండా వారి ప్రాణము వెడలిపోను, వారి మంటి పాలగుదురు. కాబట్టి వాళ్ళు కూడా మరి నిమిత్త మాత్రులే. కాబట్టి మరి వారి సంకల్పములు శాశ్వతమైనవి కావు, వారి సంకల్పములు మరి స్థిరమైనవి కావు. కాబట్టి ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. కాబట్టి మనం దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు మనము ధన్యులం. ఎందుకంటే మరి ఆయన మన ఆశని సఫలం చేసే దేవుడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడవునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. బాధపరచబడు వారికి న్యాయం తీర్చువాడు. ఆకలి కొన్న వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. గుడ్డి వారికి కన్నులు తెరవజేయువాడు. కృంగిన వారిని లేవనెత్తువాడు. కాబట్టి మరి మనకు మరి యాకోబు దేవుడు సహాయకుడిగా ఉండాల. ఆయన సహాయము మరి ఎన్నటికీ ఉంటుంది. ఆయన నిత్యాశ్రయ దుర్గము. కాబట్టి ఆయన మనకు సహాయకుడిగా ఉంటే మనము అన్ని విషయాల్లో మేలు పొందుతాం. ఆయన సహాయం కావాలా. కాబట్టి దావీదు అంటాడు, మరి నేను దేవుని సహాయం వల్ల మరి విజయాన్ని పొందుతాను.